నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాలను కూడా టార్గెట్ చేస్తోంది, వణికిస్తోందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ప్రధానిని టార్గెట్ చేసినటువంటి ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయాలను టార్గెట్ చేసి యుద్ధ క్షిపణులను ప్రయోగిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని కార్యాలయాలపై క్షిపణులు గగన విహారం చేస్తున్నాయి. అక్కడ ఇజ్రాయిల్ ప్రధాని లేకపోవడం పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇజ్రాయిల్ ఐరన్ డ్రోన్లను దాటుకుని ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దేశంలోకి వస్తున్నాయి. ఐఆర్జీసీ ఆయుధాలు వదిలేస్తేనే యుద్ధం ఆపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అమెరికా ప్రకటనను తోసిపుచ్చింది. మేము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఇరాన్. మా అధ్యక్షుని చంపిన తర్వాత అమెరికాను ఇజ్రాయిల్ను వదిలే ప్రసక్తే లేదని, చర్యకు ప్రతీకార చర్యని తప్పనిసరిగా చెల్లిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్కి ట్రంప్ వార్నింగ్: మీ లీడర్నే చంపినాము, మీరు మీ ఆయుధాలను వదిలి లొంగిపోండి, లేకుంటే మరణం తప్పదని హెచ్చరించారు ట్రంప్. ఐఆర్జీసీ సభ్యులు ట్రంప్ వార్నింగ్ని ఖాతరు చేయడం లేదు. ఇరాన్ ఐఆర్జీసీ గట్టి పట్టుదలతో యుద్ధాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ యుద్ధం ఇలా కొనసాగుతూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు చచ్చిపోతున్నారు. కాబట్టి యుద్ధం త్వరలోనే ముగించాలని, శాంతి చర్చలు జరగాలని మనమందరం కోరుకుందాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.